హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ వాసు. ఈరోజు మనం విజయవాడ నుంచి టైల్స్ లోడ్ చేసుకొని నేను గుంటూరు వెళ్ళాలి. మార్నింగ్ 7:00కి వచ్చాననమాట మా ఆఫీస్‌కి. ఆఫీస్ నుంచి వచ్చి డైరెక్ట్‌గా బైక్ పక్కన పెట్టేసి నా వెహికల్స్ కాడికి వచ్చా. ఇదేనండి నా వెహికల్ బడా దోస్త్. 5 టన్స్ వరకు మనం వేయొచ్చు ఆ వెహికల్‌లో. డైరెక్ట్‌గా అది గూడెం కాడికి వెళ్ళాలనమాట. గూడెం కాడి నుంచి లోడ్ చేసుకొని ఇంక నేను బయలుదేరుతున్నాననమాట గూడెం కాడికి. గుణగల్ లైట్ చూడండి, ఈ కృష్ణా బ్యారేజ్ మన విజయవాడ నుంచి మన డైరెక్ట్ ఒంగోలు రోడ్ అనమాట ఇది. అంటే మన స్టార్టింగ్ వారధి ఉంటదనమాట. ఆ వారధి కాంచి కృష్ణా బ్యారేజ్ అనమాట. డైరెక్ట్ స్ట్రైట్ మన తాడేపల్లి అనమాట. తాడేపల్లి కొంచెం స్ట్రైట్‌గా ముందుకు పోగానే కొలనకొండ అక్కడ ఉంటాయంటే ఆ ఏరియాలో మనకి గూడాలు ఉంటాయన్నమాట. నేను ఆహ్, కొంచెం స్పీడ్‌గా వెళ్తున్నాననమాట. కొంచెం తాడేపల్లి ఎంట్రన్స్ అయిపోయాం మనము. అదిగో అది మొత్తము చుట్టుపక్కల బిల్డింగ్స్ అవిని ఎంట్రన్స్ ఉన్నాయి కదా! ఒకటే రోడ్డు ఒంగోలు రోడ్. దీన్ని తాడేపల్లి అంటారనమాట. ఈ తాడేపల్లి నుంచి డైరెక్ట్‌గా మనం జస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ పోతే కొలనుకొండ వస్తుంది నెక్స్ట్. అంటే ఒకటే రోడ్ అనమాట. మన గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, విజయవాడ నుంచి డైరెక్ట్ ఒకటే రోడ్ అనమాట. నేను ఇంకా తాడేపల్లి దాటంగానే నెక్స్ట్ కొలనుకొండ వస్తది. ఆ కొలన దాటంగానే నెక్స్ట్ నేను సర్వీస్ రోడ్ తీసుకున్నాననమాట. సర్వీస్ రోడ్ తీసుకుని అక్కడ కొంచెం ట్రాఫిక్‌గా ఉంది. అంటే అవతల మన సీఎం చంద్రబాబు గారు వెళ్తున్నారనమాట. అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి అక్కడ కొంచెం ట్రాఫిక్ వెహికల్ ఆపేశారనమాట. నేను కొంచెం స్లో చేశాను నిదానంగా. ముందు ఏంటంటే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళలేను పొజిషన్‌లో ఉన్నాను. కొంచెం నిదానంగా మనకి ఆ బ్లాక్ కారు అటు వచ్చడం వల్ల కొంచెం నిదానంగా వెళ్తున్నాము. చూడండి, అదిగో పక్కన పోలీసులుండ్రు. మన సీఎం సార్ చంద్రబాబు గారు వెళ్ళారనమాట. అందువల్ల కాన్వాయ్ ఆపారు. ఇప్పటి నుంచి నేనైతే గుంటూరు హైవే ఎక్కాననమాట. డైరెక్ట్ అనమాట. అంటే తాడేపల్లి నుంచి కొలనుకొండ ఆల్రెడీ నేను గుంటూరు హైవే ఎక్కాననమాట. అంటే ఆల్రెడీ బండిలో టైల్స్ లోడ్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా ఇంగ మనం గుంటూరు బయలుదేరాలనమాట. గుంటూరు నుంచి చూడండి, అది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అనమాట. మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆఫీస్. అదిగో లెఫ్ట్ సైడ్‌లో చూడండి మన జనసేన జెండా. ఇదొచ్చేసి మయూరి టెక్ అనమాట. సాఫ్ట్‌వేర్ కంపెనీ అనమాట. కొత్తగా కట్టారు. మొన్న జస్ట్ 2 డేస్ క్రితమే ఓపెన్ అయిపోయిందనమాట. అంటే ఇంగ అక్కడి నుంచి మనం బయలుదేరాలనమాట డైరెక్ట్ గుంటూరు. విజయవాడ నుంచి గుంటూరు డైరెక్ట్‌గా వచ్చేసి 35 కిలోమీటర్స్ ఉంటది. విజయవాడ నుంచి గుంటూరుకి డైరెక్ట్‌గా 35. మన బస్ స్టాండ్ నుంచి అయితే 36, 37 ఒక కిలోమీటర్ అటు ఇటు ఉంటదనమాట. నేనైతే టోల్ ప్లాజా దగ్గరకొచ్చాననమాట. టోల్ ప్లాజా దగ్గరికెళ్ళాలంటే కొంచెం వెహికల్స్ హైవే గదా! కొంచెం నిదానంగా వెళ్ళాల్సొస్తది. మనం ఆ లారీ అతను అటు ఇటు కట్ చేస్తున్నాడనమాట. కొంచెం అంటే హైవేలో కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైము పరిస్థితులు గాని బాగోలేదు. కొంచెం నెమ్మదిగా వెళ్ళండి మీరైతే. కొంచెం నేను గాని నెమ్మదిగా వెళ్తున్నాను. అంటే వీడియోలో మీకు అలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే గుంటూరు టోల్ గేట్ కాడికొచ్చాను. అంటే 500 మీటర్స్ ఉందనమాట టోల్ గేట్. ఇది మెయిన్ అంటే గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఉంటది. ఈ నంబూరు దగ్గర ఈ టోల్ గేట్ అనమాట. ఎప్పుడే ఎంట్రన్స్ అయిపోతాను. జస్ట్ 2 మినిట్స్‌లో నేను ఎంట్రన్స్ అయిపోతున్నాను. చూడండి, ఆ టోల్ గేట్ దగ్గర కానీ చాలా ట్రాఫిక్‌గా ఉంది. అంటే ఈరోజు కొంచెం సండే అనమాట. సండే నుంచి కొంచెం ట్రాఫిక్ అంటే కొంచెం హెవీగా ఉందన్నమాట ఈరోజు. అంటే మార్నింగ్ మన ఊర్ల నుంచి ఒంగోలు నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి రాజమండ్రి అంతా ఒకటే రోడ్ అనమాట. కొంచెం ట్రాఫిక్‌గా ఉందన్నమాట. కొంచెం లారీలు చూడండి, అక్కడ టోల్ గేట్ దగ్గర కొంచెం హెవీ ట్రాఫిక్ అయిపోయిందన్నమాట. అంటే అటుపక్క మెయిన్ లైన్‌లో రైట్ సైడ్‌లో వచ్చేసి లారీలు ఎక్కువగా వచ్చాయి హెవీగా. ఈరోజు కొంచెం హెవీగా వచ్చాయన్నమాట. లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి కార్స్ అయి ఉన్నాయన్నమాట హెవీగా. కొంచెం నేను వెహికల్ స్లో చేయడం వల్ల కొంచెం నిదానంగా వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎమ్మటే టోల్ గేట్ దగ్గరకొచ్చేసాను. ఇంకా టోల్ గేట్ దాటిపోతున్నాను. ఒక 2 మినిట్స్‌లో నేను టోల్ గేట్ దాటిపోతాననమాట. అది దాటంగానే చూడండి, మన కారు కొంచెం ముందు బ్యాక్ సైడ్ ఉన్నాననమాట. ఆ కారు కొంచెం ముందుకెళ్తుందనమాట. అందువల్ల నేను కొంచెం స్లో అయ్యటము. టోల్ గేట్ గదా! కొంచెం ఒక 1 మినిట్, 2 మినిట్స్ టైం పట్టిద్ది. అందువల్ల నేను ఆ కారు పోగానే నెక్స్ట్ మనం ఉన్నామనమాట. బ్యాక్ సైడ్ నేనున్నాను. కొంచెం ముందుకు పోగానే అక్కడ కొంచెం టైం తీసుకుంటది. ఎందువల్లంటే ఆ కారు మనం ఓకే చేయాలనమాట. ఓకే చేయడం వల్ల నేను వచ్చేసాను. ఎంట్రన్స్ అయ్యాను. ముందుగానే వెహికల్ వచ్చేసింది. నేనైతే బయలుదేరిపోయాననమాట. ఆల్రెడీ రన్‌వే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా వచ్చేసి 20 కిలోమీటర్స్ ఆ మధ్యలో ఉంటదనమాట. ఇక్కడ టోల్ గేట్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటది. డైరెక్ట్‌గా గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు రోడ్ అనమాట ఇది. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఒకటే రోడ్డు. నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం వెహికల్స్ మనకి హైవే గదా! కొంచెం అడ్డు వస్తాయి. కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఏంటంటే ఈ బైక్స్ అవి
కొంచెం స్పీడ్‌గా వస్తారనమాట. అంటే యంగ్‌స్టార్‌లు వాళ్ళు ఉంటారు కదా! కుర్రవాళ్ళు అలా కొంచెం స్పీడ్‌గా వస్తారు కాబట్టి కొంచెం రైట్ సైడ్‌లో నేనైతే రైట్ సైడ్ తీసుకొని కొంచెం స్లోగా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరు గాని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. నేనైతే గుంటూరు ఇంకా ఎంట్రన్స్ అయిపోయాననమాట. గుంటూరు హైవే ఒకటే రోడ్ అనమాట. ఇప్పుడు నేనైతే గుంటూరు నుంచి బ్రిడ్జి మీద ఉన్నా. అంటే పెద్ద కాకాని, చిన్న కాకాని ఉంటది కదా! ఆ చిన్న కాకాని, పెద్ద కాకాని దాటంగానే గుంటూరులో బ్రిడ్జి లెఫ్ట్ సైడ్ తిరుగుతామనమాట మనం. గుంటూరు ఊర్లోకి పోవడానికి లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి. అంటే 2 దారులున్నాయి. ఫస్ట్ ఆటో నగర్ నుంచి కానీ వెళ్ళొచ్చు. మన సర్వీస్ రోడ్ దిగి. కావాలంటే మెయిన్‌కైతే బస్సులు గానీ, మనం ఏమైనా కార్లు గానీ, గుంటూరు బ్రిడ్జి నుంచి ఇదిగో ఇదే గుంటూరు బ్రిడ్జి అనమాట. కొంచెం ముందుకు పోగానే గుంటూరు బ్రిడ్జి అంటే కొంచెం లెఫ్ట్ సైడు మనం టర్నింగ్ తిరగాలి. కొంచెం ముందు వస్తది చూడండి. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో వస్తది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే బ్రిడ్జి డౌన్ దిగాననమాట. ఇప్పుడు నేను యూ టర్న్ చేస్తున్నాననమాట మన వెహికల్‌ని. అదిగో చూడండి గుంటూరు మనం ఊర్లోకి వెళ్ళటానికి మెయిను రోడ్ ఇదే అనమాట. లెఫ్ట్ సైడు యూ టర్న్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా యూ టర్న్ చేయండి. ఏంటంటే అవతల సర్వీస్ రోడ్ కదా! స్పీడ్‌గా గానీ అవతల వెహికల్స్ కానీ స్పీడ్‌గా వస్తాయన్నమాట. కొంచెం మనం గానీ చూసుకొని వెళ్ళటం మంచిది. ఏంటంటే ఆల్రెడీ కొంచెం బస్సులు గానీ, వచ్చే వెహికల్స్ కానీ కొంచెం స్పీడ్‌గా వస్తూ ఉండడం వల్ల నేను కొంచెం స్లోగా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే జామకాయలు అంటే అరటి పండ్లు అలాంటి రేగి పండ్లు అలాంటివి అమ్ముతారు. బత్తాకాయలవి. అక్కడ చాలా బావుంటాయి. నేను 2, 3 సార్లు గానీ తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బావుంటాయి. మీరెప్పుడైనా అటు వెళ్ళినప్పుడు అక్కడ జామకాయలు గానీ అవి తీసుకోండి. చాలా బావుంటాయి. ఇప్పుడు నేనైతే ఫ్రెండ్స్ గుంటూరు ఊర్లోకి ఎంట్రన్స్ అయిపోతున్నాననమాట. జస్ట్ ఇంకో 2 మినిట్స్‌లో మనం ఇక్కడి నుంచి ఆ టర్నింగ్ తిరిగాం కదా! ఆ బ్రిడ్జి కానించి టర్నింగ్ తిరిగిన కానించి డైరెక్ట్‌గా ఇదిగో బ్రిడ్జి, మెయిన్ బ్రిడ్జి. ఇందాక మనం బ్రిడ్జి మీదకొచ్చాం కదా! ఆ బ్రిడ్జి నుంచి లెఫ్ట్ టర్న్, యూ టర్న్ తీసుకొని అదిగో బస్సు వెళ్తుంది కదా! ఆ బస్సులో నుంచి మనం ఆ బ్రిడ్జిలో నుంచి కొంచెం ముందుకెళ్ళాలన్నమాట. ఒకటే రోడ్ అనమాట. డైరెక్ట్ బస్ స్టాండ్ కాడికి. ఈ బ్రిడ్జిలో నుంచి మనము ఎంట్రన్స్ అయిపోతున్నాం చూడండి. అంటే కొంచెం ఆటోలు గానీ కొంచెం అటు వస్తాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాను. మనకి కారు కొంచెం ముందుంది కదా! కొంచెం అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది చూసుకోండి ఫ్రెండ్స్. ఆ స్పీడ్ బ్రేకర్ దాటి మనం ఇంగ గుంటూరు ఆల్రెడీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ దాటి ఊర్లోకెళ్తున్నాం. అది రైట్ సైడ్‌లో గాంధీ గారి స్టాచ్యూస్ మొత్తం బొమ్మలున్నాయి. సుభాష్ చంద్రబోస్ అలాంటి స్టాచ్యూస్. ఇది మెయిను ఫస్ట్ ఎంట్రన్స్ గుంటూరుకి ఎంట్రన్స్ అనమాట. అది బాంబే జ్యువెల్లరీస్ అనమాట మన మెయిను. గుంటూరు ఎంట్రన్స్ ఊర్లోకైతే మనం ఎంట్రన్స్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఆటో నగర్ వస్తుంది మీకు. ఆటో నగర్ నుంచి ఈ అంటే కొంచెం వెహికల్స్ అలా అడ్డు వస్తాయి కాబట్టి చూస్తున్నాను. కొంచెం ఇది మొత్తం అనమాట ఆటో నగరం. మనం ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా గుంటూరు బస్ స్టాండ్ కాడికి డైరెక్ట్ ఒకటే రోడ్ అనమాట. మనం బ్రిడ్జి కాడ్నుంచి గుంటూరు బస్ స్టాండ్ కాడికి ఒకటే రోడ్ ఫ్రెండ్స్. ఏందంటే ఇంగ మెయిన్ హైవే అనమాట. అక్కడి నుంచి మనం సిటీలోకి ఎంట్రన్స్ అయిపోతాం. ఆల్రెడీ నేను గుంటూరు బ్రిడ్జి ఈ ఆల్రెడీ ఊర్లో సెంటర్‌లోనే ఆల్రెడీ బ్రిడ్జి నుంచి నేను బ్రిడ్జి ఎక్కుతున్నాననమాట. ఎక్కి మనం కొంచెం డౌన్ దిగంగానే లెఫ్ట్ సైడ్‌లో బస్ స్టాండ్ వస్తది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్‌లో బస్ స్టాండ్ వస్తది. ఆ బస్ స్టాండ్ మెయిన్ మనం రీచ్ కావాల్సింది ఏంటంటే టైల్స్ లోడ్ చేసుకొని బస్ స్టాండ్ దాటి కొంచెం జస్ట్ ఒక 1 అవర్ హాఫ్ కిలోమీటర్ లోపు కొంచెం ముందుకెళ్ళాలి. అంటే కొంచెం ట్రాఫిక్‌గా హెవీగా ఉండడం వల్ల నేను స్లోగా నడుపుతున్నాననమాట. కొంచెం ఆల్రెడీ చూడండి ఇది బస్ స్టాండ్ దగ్గరలోనే ఉన్నాం. ఒక 10 మినిట్స్‌లో మనకి బస్ స్టాండ్ వస్తదనమాట. గుంటూరు బస్ స్టాండ్ అనమాట. అంటే విజయవాడ నుంచి గుంటూరుకి 35 కిలోమీటర్స్ అనమాట. ఈరోజు నా వర్క్ అయితే టైల్స్ 2/4 ఎళ్ళాననమాట గుంటూరు. డైరెక్ట్‌గా పార్టీ కాడికి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ విజయవాడ నుంచి గుంటూరుకొచ్చేసి 35 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. అది ఆల్రెడీ మనం చూడండి బ్రిడ్జ్ డౌన్ దిగాం. వచ్చేదే బస్ స్టాండ్ ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్‌లో ఉంటదనమాట. బస్సు కొంచెం లోపలికెళ్ళిద్ది చూడండి. మనకు బస్సు కొంచెం అడ్డు వచ్చింది. బస్సు లోపలికెళ్ళిద్దనమాట. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ బెజవాడ వాసు. మనం రావాల్సిన ఆల్రెడీ గుంటూరు వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ బెజవాడ వాసు. ఇదే ఫ్రెండ్స్ గుంటూరు ఎంట్రన్స్ అనమాట. గుంటూరు నుంచి ఆల్రెడీ మనం బస్ స్టాండ్ కాడికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను రావాల్సింది గుంటూరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.